మేము మొన్న ఒక రోజు మున్సిపాలిటీ కమిషనర్ కి వెళ్తే అయ్యా మరి మా జాగా మీరు ఎందుకు ఆపుతున్నారు, మా తట్టల పారాలు ఎందుకు అనుకుంటారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే నాకు వెనక నుండి ప్రెషర్ ఉంది భయ్, నా వెనక చైర్మన్ నన్ను ఒత్తుతుండు భయ్, నేను కమిషనర్ కొత్తగా వచ్చినట్టు ఒక అధికారిని అంటే నువ్వు అధికారి దుర్వినియోగం చేస్తావా, చెంచా పనిచేస్తావా అని చెప్పి కమిషనర్ కూడా అడిగిన రోజులు ఉన్నాయి. అలాగే ఒత్తుతూనే బోర్డు పెట్టామని చెప్పి మాకు తెలియపరచడం జరిగింది. చూస్తున్నాం కదా, ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ఎన్ని కేసులకైనా సిద్ధమే, కానీ మా అస్తిత్వాన్ని మేము వదులుకోము, మా భూమిని మేము వదులుకోమని చెప్పేసి అయితే సిద్దిపేటకు సంబంధించిన మాల సామాజిక వర్గం అయితే చెప్తా ఉన్నారు, ముక్తకంఠంగా చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన భూమి ఇదే. సో ఇక్కడ ఏదైతే అడ్డుగా గోడ పెట్టిరు అక్కడ నుంచి అటువైపు ఫిషరీస్ కి అంటే మొత్తం గతంలో మొత్తం భూమి వాళ్ళదే అంటున్నారు. 5 గుంటల వరకు ఉండే ఆ ఉన్న భూమిలోకి వెళ్ళి కొంతవరకు ఈ పక్కన మీరు చూస్తున్న భూమి ఫిషరీస్ కి ఇచ్చిరట. సో సరే ఆ ఫిషరీస్ కి ఇచ్చిరు, అదంతా ఏదో అయింది అయిపోయింది, మా నాయనలు చదువుకోలేదు, వాళ్ళు కొట్లాడలేదు అయిపోయింది. ఇప్పుడైనా మాకు బుద్ధి వచ్చింది, మాకు తెలివి ఉంది,